హాయ్ అన్న అందరికీ, నేను మీ శాండీ. మన ఛానల్లో వచ్చేసి ఫిట్నెస్ గురించి అయితే మనం వీడియోలు తీస్తామన్న. మనదైతే న్యూ ఛానల్ అన్న. సో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. నాకు తెలిసిన నాలెడ్జ్ అయితే మీతో షేర్ చేసుకుంటానన్న. ఇంకా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామన్న. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి అండర్ హ్యాండ్ బార్బల్ రోయింగ్. ఈ వర్కౌట్ పర్ఫామ్ చేయడం అంత టఫ్ పని ఏం కాదన్న. మనకి ఒక బార్బల్ రాడ్ తీసుకోండి అన్న, మీకు తగినంత వెయిట్ వేసుకోండి. మన బాడీని కొంచెం ముందుకు బెండ్ చేసి ఇలా పర్ఫామ్ చేయండి అన్న. అంతే, సింపుల్ వర్కౌట్ అన్న ఇది. నెక్స్ట్ వచ్చేసి అన్న, ఇలా ఒక ఇంక్లైన్ బెంచ్ని మనం 45 degreesకి అడ్జస్ట్ చేసుకోండి అన్న. 2 డంబులు తీసుకోండి అన్న. మీకు ఎంత వెయిట్ అయితే అంత మన ఫోర్ హెడ్ అనేది ఆ బెంచ్ పైన పెట్టి ఈ యొక్క వర్కౌట్ అయితే పర్ఫామ్ చేయండి అన్న. ఏం లేనా, డంబుల్స్ని ముందుకు వెనక్కి లాగడమే మన పని. అలా లాగేటప్పుడు మన బ్యాక్ సైడ్కి వచ్చేవరకు ఒక 1 సెకండ్ అయితే మన బ్యాక్ని స్క్వీజ్ చేసేయండి బస్ అన్న. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసాన, మన అందరి జిమ్లో ఇలాంటి రాడ్ అయితే ఒకటి ఆ మూలన వాడి ఉంటుంది. ఆ రాడ్ని తీసుకొని మన మెషిన్కి కింద హ్యాంగ్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఎట్లా చేస్తున్నానో అట్లా స్లోగా పర్ఫామ్ చేయండి అన్న. టెన్షన్ ఏం లేదు, మనం ఏడికి పోయేది లేదు. ఒక 2 గంటలు మనం జిమ్లో కేటాయిస్తే మన సొమ్మేం పోదు. సో ఎంత మెల్లగా అయితే అంత మెల్లగా పర్ఫామ్ చేయండి. మంచిగా ల్యాడ్స్ అనేవి బిల్డ్ అవుతాయి. ప్రతి వేరియేషన్ అన్న 3 sets పక్కా కొట్టండి. రెప్యుటేషన్ మాత్రం టిల్ ఫెయిల్యూర్ వరకు కొట్టండి అన్న. 10, 12, 15 అని అయితే నేను చెప్పాను. టిల్ ఫెయిల్యూర్ వరకు అయితే మీ వర్కౌట్ని పర్ఫామ్ చేయండి. మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి టీ బార్ అన్న. జిమ్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు అన్న ఈ వర్కౌట్ ఎట్లా పర్ఫామ్ చేయాలో. కానీ ఏం లేదన్న, కొట్టే వర్కౌట్ కొంచెం స్లోగా కొట్టండి. వెయిట్ మోడరేట్ వెయిట్ తీసుకోండి. హెవీ వెయిట్ వేసుకునేటప్పుడు పక్కా బెల్ట్ యూజ్ చేయండి. ఈ సెట్ తర్వాత అయితే పక్కా ఫోజింగ్ ఇవ్వండి, ఎందుకంటే బ్యాక్ అనేది మంచిగా కులాన్స్తుంది మనకి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి వీ పుల్ డౌన్. ఇది చాలామంది అయితే స్టార్టింగ్లోనే ఫస్ట్ సెట్లోనే ఈ వర్కౌట్ అయితే చేసేస్తారన్న. మీరు మాత్రం అట్లా చేయకండి, మిడిల్లో పర్ఫామ్ చేయండి. వచ్చే రిజల్ట్ ఎట్లుంటుందో ఒక్కసారి ఇట్లా పర్ఫామ్ చేసి చూడండి. ఆ రిజల్ట్ చూసి మీ దిల్ ఖుషి అయిపోతుంది. ఇంకా మన ఫినిషింగ్ వేరియేషన్ వచ్చేసి స్ట్రేట్ ఆర్మ్ పుల్ డౌన్ విత్ రోప్ ఎందుకు అంటున్నా అంటే, రోప్తో అనేది మన మజిల్ మంచిగా ఓపెన్ అవుతుందని చెప్పేసి నేనైతే రోప్ యూజ్ చేస్తున్నాను. మీరు రాడ్ బి యూజ్ చేసుకోండి, ఏం ఫరక్ ఉండదు. కానీ రోప్ అంటే రాడ్ కంటే కొంచెం బెస్ట్ అని నా ఒపీనియన్. మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది యూజ్ చేసుకోండి అన్న. ఇది కూడా స్లోగానే పర్ఫామ్ చేయండి. ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే మనకేం మెడల్ ఇవ్వరు అన్న. సో మనం స్లోగానే పర్ఫామ్ చేద్దాం, మంచిగా బాడీని బిల్డ్ చేసుకున్నాం. ఓకేనా అన్న? ఈరోజు మనం బైసెప్ చేసినామన్నా, కానీ ఎక్కువ వీడియోస్ అయితే షూట్ చేయలే. ఈ యొక్క వీడియో షూట్ చేసిన ఒక రాడ్ తీసుకొని మీకు తగినంత వెయిట్ వేసి, మీకు ఇది చెప్పాల్సిన అవసరం లేదు, యాజ్ యూజువల్ పర్ఫామ్ చేసేయండి. స్లోగా వర్కౌట్ అనేది ఇది కంప్లీట్ చేసుకోండి, ఖతం అయిపోతుంది. ఇంతసేపు అయితే మనం వర్కౌట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంచెం ఫన్ ఫ్యాక్టర్కి అయితే వచ్చేద్దాం అంటున్నా. ఈడే మన శ్రీకర్ భాయ్ అయితే రెగ్యులర్గా జిమ్ వస్తాడు, రెగ్యులర్గా యాప్స్ ట్రైన్ చేస్తాడు. అదేందో మన శ్రీకర్ భాయ్ బ్యాడ్ లక్, కానీ ఆ ఫ్యాట్ అనేది బర్న్ అయితే లేదు, యాప్స్ అనేటివి ఫామ్ అయితే లేవు. మాడు ఎక్కువ చీట్ మీల్స్ ఉంటాయి అన్నమాట. డైట్ అవన్నీ లైట్ చాటి కొట్టేస్తాడు. సీదా చీట్ మీల్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మన ఉంది జిమ్కి వస్తాడు, అన్నీ చేస్తాడు. చీట్ మీల్ బి యాజ్ యూజువల్ జిమ్ ఎట్లనో మనకి చీట్ మీల్ బి అట్లనే సేమ్. డైలీ జిమ్ చేయాలి, ఇంటికి పోయి దబాంచి తిని పండుకోవాలి. చలో మన వర్కౌట్ అయిపోగానే సీదా మనం చాయ్ తాగనికే నీలకమల్కి అయితే వచ్చేసినాం. మీకు తెలిసింది హైదరాబాద్ పోరోల గురించి, ఏదేమైనా చాయ్ అనేది ఫస్ట్ ఉంటుంది మనకి. సో మనం బి ఆఫ్టర్ వర్కౌట్ సీదా చాయ్ తాగనికి అయితే వెళ్ళిపోయినాం. ఇక మన శ్రీకర్ భాయ్ ఫ్రేమ్లోకి రాగానే లైట్గా సిగ్గుపడుతుండు. మన ఇంకో భయ్యాన్ని అయితే పరిచయం చేసుకుందాం. ఇగో ఈయననే మన శివబాయ్, యూత్ ఐకాన్ అంటారు ఈయనని. మన శ్రీకర్ భాయ్ అయితే నేను చిన్న వీడియో తీసుకునే లోపలనే ఛాయ్ తాగేసిండు. మళ్ళీ ఇక సరిపోలేదని చెప్పేసి మన శివబాయ్ ఇంకా 2 సింగళ్ళు తీసుకొచ్చిండు. మళ్ళీ మన షేరింగ్ అంటాం కదా, మళ్ళీ షేర్ చేసుకున్నాం. మళ్ళీ సింగల్లో ముగ్గురం తాగినాం. ఫటాఫట్ ఇంటికైతే వెళ్ళిపోయినాం.